ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు ఆసక్తితో వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినమని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఏంటి ఆ దినమో తెలుసా? నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే. ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రత్యేకించి దేవుడు యవనస్తులతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. మీలో ఎవరైనా యవనస్తులు ఈ వాక్యం వీక్షిస్తున్నట్లయితే దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు నిశ్చయముగా ఈ మాటను నీ జీవితంలో స్థిరపరిచి నిన్ను నడిపించునుగాక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను రాస్తున్నాడు, యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు. 1 యోహాను 2:13 రాయబడింది, యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు. అవును, వాక్యం వింటున్న యవన చెల్లి తమ్ముడు, నువ్వు దుష్టిని జయించి ఉన్నావు. ఎందుకు కృంగిపోతున్నావు? నేను ఓడిపోయాను, నేను ఇంకెప్పుడు బాగుపడలేను, నేను ఎప్పుడు ఇక ముందుకు వెళ్ళలేను, నేను ఎప్పుడు ఎదగలేను, నేను ఎప్పుడు అభివృద్ధి కాలేను, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, ఇక నేను నా జీవితం ఇక దేనికి పనికిరాదు అని ఉదయకాల సమయంలో ప్రతికూలమైనటువంటి ఆలోచనలు లేదా అపవాది ప్రేరేపిస్తున్నటువంటి ఆ యొక్క ఆలోచనలకు నీ జీవితం లొంగిపోయి సతమతమైపోతున్నావా? దేవుడి ఉదయకాల సమయంలో నీతో చెప్తున్నాడు, దేవుని మాట సత్యం కాబట్టి దేవుని మాట ఆలకించు. నీవు దుష్టుని జయించి ఉన్నావు. నీకు తెలుసో తెలీదో కానీ యేసు ప్రభుని ఏ రోజైతే నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు రక్తంతో కడగబడ్డావో అప్పుడే నువ్వు దుష్టుని జయించి ఉన్నావు. ఎవరి దుష్టుడు? సాతానుడు. యేసు ప్రభు సాతానికి పెట్టిన పేరు దుష్టుడు అన్నాడు. ఒకానొక సందర్భంలో ఇదిగో దుష్టుడు వచ్చుచున్నాడు అన్నాడు. ఆ రీతిగా ప్రియ యవన చెల్లి తమ్ముడు, నువ్వు సాతానుని దేవుని కృప ద్వారా జయించి ఉన్నావు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే వాడు నిన్ను జయిస్తాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే వాడిని నువ్వు జయిస్తావు. వాని యొక్క ఆలోచనలకు, ప్రేరణకు, వాడిచ్చే తలంపులకు దేనికి లోబడకుండా నువ్వు సాగిపోవాలి అంటే ప్రభుని ఈ ఉదయకాలంలో స్తుతించు. ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా దేవునితో మాట్లాడుతున్నాడు. దుష్టుని ప్రభు నన్ను జయింపజేసినందుకు వందనాలు, దుష్టుని పైన నాకు విజయం ఇచ్చినందుకు వందనాలు, సాతాన్ని నేను అనగదొక్కే కృప దయచేసినందుకు వందనాలు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో పలుకుతావో వాడు నీ నుండి పారిపోవడం ప్రారంభిస్తాడు. ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితాన్ని ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు. దాన్ని అనుభవించుటకు ప్రభు నీకెంతైనా సహాయపడతాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారన్నావు. అవును ప్రభువా, ఉదయకాల సమయంలో ఈ సత్యం మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం నా కొరకే, అవును ప్రభువా, దుష్టిని జయించే కృప నాకు దయచేసావు, పాపమును జయించే కృప దయచేసావు, లోకమును జయించే కృప దయచేసావు అని ఎంతమంది అయితే ప్రభువా తండ్రి ఉదయకాల సమయంలో ఒప్పుకొని ప్రభువా గుర్తించి నేను స్తుతిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో. ఎంతమంది అయితే ఇంకా అవిశ్వాసంతో నేను ఓడిపోయాను, నేను కూలిపోయాను, ఇంకెప్పుడు పైకి లేవలేను అన్నటువంటి ఆలోచన ఎంతమందికి అయితే ఉందో వారిని క్షమించి వారికి కూడా నేను దేవుని ద్వారా దుష్టిని జయించాను అన్నటువంటి ఒక మంచి నిర్ధారణ, నిశ్చయత వారికి అనుగ్రహించమని, యవనస్తులందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.